అంటే 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 చందు గారు మీ బస్తీలోనే ఉండేవారు. ఎలా ఉండేవారు మీతో? చాలా మంచి పిల్లగాడు, చాలా మంచి పిల్లగాడు, చాలా మంచి పిల్లగాడు. ఎందుకంటే మా పిల్లలతోటి కలిసిపోయే పిల్లగాడు, కానీ ఇట్లా చేసుకుంటాడని మేము ఊహించుకోలేకపోతున్నాం. చూసా అంటే సీరియల్లో మంచి బాడీ ఉంది, మంచి ఇప్పుడే క్లిక్ అవుతున్నాడు. ఇప్పుడు కిక్ అవుతున్నాయినా ఇప్పుడు సీరియల్లో వచ్చినందుకు అని కాదు, మా బాబు ఫ్రెండే కదా, కొంచెం మంచిగా మాట్లాడుకొని మంచిగా ఉంటాం అంతే. అంటే మేడం చిన్నప్పటి నుంచి ఈ బస్తీలో ఎక్కనే మేము పుట్టి పెరిగింది ఇన్నే, ఆ బాబు వాళ్ళు కూడా పుట్టి పెరిగింది ఇన్నే. చిన్నగున్నప్పటి నుంచి అంతా తెలుసు మాకు. ఎలా ఉండేవారు చిన్నప్పటి నుంచి? చాలా మంచి పిల్లగాడు, చాలా మంచి పిల్లగాడు. అండ్ ఇంకొక విషయానికి వస్తే అంటే మీతో ఉన్న అబ్బాయి సీరియల్లోకి వెళ్ళినప్పుడు అప్పుడు ఎలా అనిపించింది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? సేమ్ అదే ఉన్నాడు, అట్లనే ఉన్నాడు, ఏం మారలే. కొంచెం పొగురు గిగురు ఏం లేదు, మామూలుగా మనతోటి ఎట్లా మాట్లాడాడు సీరియల్లో ఎట్లా ఉంటాడు అట్లనే ఉంటాడు, మనతోటి ఎట్లా మాట్లాడేటాడు అట్లనే మాట్లాడు. అంటే వాళ్ళ వైఫ్ని వదిలేసి దాదాపు 6 years వరకు వేరే. అది అంత ఐడియా తెలియదు, ఇప్పుడే తర్వాతనే పబ్లిసిటీ అయింది అంతేగాని అప్పటి వరకు కలిసిమెలిసి ఉంటుండే, బాగుంటుండే, అందరితోటి బాగుంటుండే. అండ్ ఇలా సూసైడ్ చేసుకున్న ఆయన అండ్ ఇంకా చేసుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు మీ నుంచి సజెషన్? అంతా చేసుకోకూడదు, తల్లిదండ్రులని బాధ పెట్టకూడదు. ఎందుకంటే తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు ఉంటారు, రేపు చనిపోతారు, వాళ్ళు భార్య పిల్లలు ఉన్నారు. ఆ డిసిషన్ మాత్రం తీసుకోకూడదు. ఏదైనా ఉంటే ఫైట్ చేయాలి అంతే, వేరే ఏం లేదు.